ఆహా, ఏమి మ్యాచ్! టెస్ట్ మ్యాచ్లో ఇంత మజా ఉంటుందా? ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య నరాలు తెగేటటువంటి ఉత్కంఠంగా జరిగినటువంటి 5వ టెస్ట్ మ్యాచ్లో ఇండియా 6 పరుగుల స్వల్ప తేడాతోటి గెలిచి సిరీస్ను 2-2తో సమం చేసింది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా సాగినటువంటి ఈ మ్యాచ్ మొత్తం 5 రోజుల పాటు సాగి విజయం 2 జట్ల మధ్య దోబూచులాడి చివరికి ఇండియాను ఆ విజయం వరించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇండియా పరుగుల పరంగా అత్యంత స్వల్ప తేడాతోటి విజయం సాధించడం అనేది ఇదే తొలిసారి. అంటే 6 పరుగుల తేడాతోటి విజయం సాధించడం. 25 ఏళ్ల శుభ్మన్ గిల్ నేతృత్వంలో నుండి యువభారత్ నిజంగానే అద్భుతం సాధించింది. ఇంగ్లాండ్ గడ్డపైన ఇంగ్లాండ్ను 2 సార్లు ఓడించింది శుభ్మన్ గిల్ సేన. మరో 2 మ్యాచ్లలో స్వల్ప తేడాతోటి ఓడిపోయింది. సిరీసు 2-2తో డ్రాగా ముగిసినప్పటికీ మొత్తం మీద చూసినట్లయితే ఈ సిరీస్లో ఇంగ్లాండ్ పైన ఇండియాదే పైచేయి. ఇక 5వ రోజు బాల్కు ఉత్కంఠంగా పెంచినటువంటి ఈ మ్యాచ్ ప్రేక్షకులను మునివేళ్లపై నిలబడి కళ్ళార్పకుండా చూసేలా చేసింది. ఒక టెస్ట్ మ్యాచ్లో ఇంత మజా ఉంటుందా? ఒక టెస్ట్ మ్యాచ్లో ఇన్ని ట్విస్టులు ఉంటాయా అని అనిపించింది అందరికీ. టెస్ట్ మ్యాచ్లోని అసలు సిసల మజా ఏందో ఈ మ్యాచ్ ద్వారా ప్రేక్షకులు ఆస్వాదించారు. క్రిస్ వోక్స్ ఒంటి చేత్తో బ్యాటింగ్కు రావడం చూసి క్రికెట్ అభిమానులు ఔరా అని అబ్బుడుపడ్డారు. ఏ సిరాజ్ అయితే నిన్న హ్యారీ బ్రూక్ క్యాచ్ను జారవిడిచి తీవ్ర విమర్శలకు లోనైనాడో అదే సిరాజు ఈరోజు విజృంభించి ఇండియాకు విజయాన్ని అందించాడు. నిన్న క్యాచ్ జారవిడిచి తాను కూడా చాలా బాధపడ్డటువంటి సిరాజు ఈరోజు తిరుగులేనటువంటి హీరోగా గర్వంగా నిలబడ్డాడు మైదానంలో. ఎక్కడ విమర్శలు ఎదుర్కొన్నాడో 24 గంటలు గడవక ముందే అక్కడే తిరుగులేనటువంటి హీరోగా ప్రశంసలు అందుకున్నాడు. అంటే విమర్శలు అందుకున్న చోటే ప్రశంసలు అందుకోవటం అంటే ఇదే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆల్అౌట్ కాగా ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్కు తొలి ఇన్నింగ్స్లో 23 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఆ తర్వాత ఇండియా తన రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లాండ్ తన రెండవ ఇన్నింగ్స్లో ఒక దశలో కేవలం 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 301 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ ఈజీగా విక్టరీ సాధిస్తుంది అని అనిపించింది అందరికీ. హ్యారీ బ్రూక్, జో రూట్ అద్భుత సెంచరీలతోటి చెలరేగి ఆడటంతో ఇక ఇంగ్లాండ్ గెలుపు లాంఛనమే అని అనుకున్నారంతా. కానీ అక్కడే అసలు సిసలు ట్విస్ట్ మొదలైంది. నిన్న అంటే 4వ రోజు చివర్లో భారత బౌలర్లు పుంజుకొని వెంటనే 3 వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ ప్రమాదంలో పడింది. ఇక 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. దీంతో 5వ రోజు అంటే ఈరోజు ఇంగ్లాండ్ గెలుపుకు కేవలం మరో 35 పరుగులు మాత్రమే కావాలి. ఇక ఇండియా గెలవాలంటే మరో 4 వికెట్లు తీయాలి. గాయపడ్డటువంటి క్రిస్ వోక్స్ బ్యాటింగ్కు రావడం అనుమానమే కాబట్టి 3 వికెట్లు తీస్తే చాలని చెప్పేసి కూడా భారత అభిమానులు భావించారు. ఇక ఈరోజు అంటే 5వ రోజు జరిగినటువంటి డ్రామా ఏంటో చూద్దాం. రకరకాల ట్విస్టులు తిరిగి సస్పెన్స్ థ్రిల్లర్ లాగా సాగింది. 5వ రోజు మ్యాచ్ చాలా కొద్దిసేపు మాత్రమే జరిగినప్పటికీ ఈ కొద్దిసేపట్లో మ్యాచ్ అటు ఇటు తిరిగి ఎన్ని మలుపులు తిరిగిందో ఒకసారి చూద్దాం. 6 వికెట్ల నష్టానికి 339 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తోటి ఇంగ్లాండ్ 5వ రోజు ఉదయం బ్యాటింగ్ను ప్రారంభించింది. నిన్న 2 బాల్స్ వేసినటువంటి ప్రసిద్ధ కృష్ణ ఈరోజు ఉదయం ఆ ఓవర్ని కొనసాగించాడు. అయితే ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి ఆ తొలి 2 బంతుల్ని బౌండరీలకు తరలించాడు జెమీ ఓవర్టన్. దీంతో ఇంగ్లాండ్ లక్ష్యము 27 పరుగులకు తగ్గిపోయింది. అంటే 35 పరుగుల నుంచి 27 పరుగులకు తగ్గి వచ్చింది. ఒకేసారి 8 పరుగులు వచ్చినాయి. 2 బాల్స్లలో 8 పరుగులు వచ్చినాయి. సో ఆ 2 బౌండరీలను చూడగానే భారత అభిమానుల ఆశలు దాదాపుగా ఆవిరైపోయాయి. అయితే ఆ తర్వాత ఓవర్ని వేసినటువంటి సిరాజు జెమీ స్మిత్ను అవుట్ చేశాడు. ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి జెమీ స్మిత్ అవుట్ అయ్యాడు. సో 20 బంతులు ఎదుర్కొన్నటువంటి స్మిత్ 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో 347 పరుగుల వద్ద ఇంగ్లాండ్ 7వ వికెట్ను కోల్పోయింది. ఇక ఇండియా గెలుపుకు 3 వికెట్లు కావాలి. ఇంగ్లాండ్ గెలవాలంటే 27 పరుగులు కావాలి. జేమీ స్మిత్ అవుట్ కావటము భారత్కు పెద్ద ఊరట అని చెప్పాలి. ఎందుకంటే అతడు వికెట్ కీపర్ మంచి బ్యాటరు. సో ఆ తర్వాత వచ్చే వాళ్ళు పెద్దగా బ్యాటర్లు ఎవరు లేరు కాబట్టి ఇక దాదాపుగా ఇండియా గెలవడానికి అవకాశాలు బాగా మెరుగైనాయి. ఆ తర్వాత అంటే జేమీ స్మిత్ అవుట్ అయిన తర్వాత గస్ అట్కిన్సన్ బ్యాటింగ్ వచ్చాడు. ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి 79వ ఓవర్లో 3 రన్స్ వచ్చాయి. దీంతో ఇంగ్లాండ్ లక్ష్యం 21 పరుగులకు దిగొచ్చింది. అయితే సిరాజ్ వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లో జెమీ ఓవర్టన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఓవర్టన్ రివ్యూ తీసుకున్నప్పటికీ ఎంపైర్ కాల్గా రావడంతో అతను పెవిలియన్కు చేరక తప్పలేదు. 17 బంతులు ఎదుర్కొన్నటువంటి ఓవర్టన్ 2 ఫోర్లతోటి 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 354 పరుగుల వద్ద ఇంగ్లాండ్ 8వ వికెట్ను కోల్పోయింది. ఓవర్టన్ అవుట్ అయిన తర్వాత జో స్టంగ్ బ్యాటింగ్కు వచ్చాడు. ఇక 80 ఓవరు, 81, 82 ఈ వరుసగా 3 ఓవర్లలో ఒక్కొక్క పరుగు చొప్పున వచ్చాయి.
ఆ తర్వాత ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి 83వ ఓవర్లో చివరి బంతికి జోస్టంగ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 12 బంతులు ఎదుర్కొన్నటువంటి జోస్టంగ్ పరుగులేమీ చేయకుండా డకౌట్ అయ్యాడు. అలా 357 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తన 9వ వికెట్ను కోల్పోయింది. ఆ దశలో కెమెరా ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఉన్నటువంటి పెవిలియన్ వైపుకు మళ్ళింది. అందరి కళ్ళు కూడా అటే. ఎందుకంటే గాయపడ్డటువంటి క్రిస్ వోక్స్ బ్యాటింగ్కు వస్తాడా రాడా అనేదే సందేహం. ఒకవేళ క్రిస్ వోక్స్ బ్యాటింగ్కు రాకపోతే 17 పరుగులతోటి ఇండియా గెలిచినట్లే. అయితే ఎడమ భుజానికి గాయం కావడంతో కట్టుకట్టుకున్నటువంటి క్రిస్ వోక్స్ ఆ కట్టుకట్టినటువంటి ఎడమ చేతిని స్వెటర్ లోపల పెట్టుకొని ఒంటి చేత్తో బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగాడు. అప్పటికి ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 17 పరుగులు కావాలి. ఇండియా ఒక్క వికెట్ తీసినట్టయితే విజయం సాధిస్తుంది. సో ఆ క్రిస్ వోక్స్ ఒంటి చేత్తోటి బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగుతుంటుంటే అందరూ లేచి చప్పట్లతోటి అతనికి స్వాగతం పలికారు. సో ఎడమ భుజం ఫ్రాక్చర్ అయినప్పటికీ ఒంటి చేత్తోటి బ్యాటింగ్ రావటం అనేది నిజంగా సాహసం. టీం గెలుపు కోసము క్రిస్ వోక్స్ ఆ పని చేశాడు, తప్పదు. ఇక క్రిస్ వోక్స్కు బ్యాటింగ్కు ఆ స్ట్రైకింగ్ రాకుండా మరోవైపు అట్కిన్సన్ ఉన్నాడు కదా, అట్కిన్సన్ వ్యూహం ఏంటంటే క్రిస్ వోక్స్కి స్ట్రైకింగ్ ఇవ్వకుండా ఓవర్ చివరి బంతికి సింగిల్ తీయటం ద్వారా ఆ ఓవర్ మొత్తము తనే ఆడాలి. అలా 2-3 ఓవర్లు ఆడినట్లయితే ఆ మిగిలినటువంటి 17 పరుగులు చేయవచ్చు అనేది ఇంగ్లాండ్ యొక్క వ్యూహం. దీంతో అట్కిన్సన్ ఇక లాభం లేదని భారీ షాట్లకు దిగాడు. భారత ఫీల్డర్లు అందరూ కూడా బౌండరీ లైన్ దగ్గరికి వెళ్లారు. సిరాజ్ వేసినటువంటి 84వ ఓవర్లో 2వ బంతిని అట్కిన్సన్ 6 కొట్టాడు. ఖతం, అంతే. దీంతో లక్ష్యము 11 పరుగులకు దిగొచ్చింది 17 నుంచి. ఆ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీయడంతో ఆ తర్వాత ఓవర్లో మళ్ళీ అట్కిన్సన్ బ్యాటింగ్కి వచ్చాడు. ఎందుకంటే ఆ క్రిస్ వోక్స్కు బ్యాటింగ్ రాకుండా చూడాలి. ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి 85వ ఓవర్లో తొలి బంతికి 2 పరుగులు, చివరి బంతికి ఒక సింగిల్ తీయడంతో లక్ష్యం 7 పరుగులకు దిగి వచ్చింది. పైగా ఆ తర్వాత ఓవర్లో మళ్ళీ అట్కిన్సన్నే స్ట్రైకింగ్కి వచ్చాడు. దీంతో ఆ క్రిస్ వోక్స్ ఆ బాల్ను ఎదుర్కోకుండా ఉండాలనేది వారి యొక్క వ్యూహం. అయితే ఆ తర్వాత ఓవర్లో అంటే సిరాజ్ వేసినటువంటి 86వ ఓవర్లో తొలి బంతికి అట్కిన్సన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతే, భారత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. థ్రిల్లింగ్ విక్టరీ అంటే ఏమిటో కళ్ళారా ఆస్వాదించారు అందరూ కూడా. సో ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో ఓడిపోయినా కూడా వారి యొక్క పోరాట స్ఫూర్తి అనేది నిజంగా అభినందనీయం. మొత్తంగా చూసినట్లయితే ఇటు భారత అభిమానులు కానీ అటు ఇంగ్లాండ్ అభిమానులు కానీ ఈ మ్యాచ్ను అద్భుతంగా ఆస్వాదించారు. కన్నుల విందు అంటారు చూసినారు. సో ఆ విధంగా ఈ మ్యాచ్ అందరినీ అలరించింది. సో సిరీస్ 2-2 తోటి సమమైంది. ఎందుకంటే 2 మ్యాచ్లు ఇండియా గెలిస్తే 2 మ్యాచ్లు ఇంగ్లాండ్ గెలిచింది, ఒక మ్యాచ్ డ్రా అయినటువంటి విషయం తెలిసిందే. ఇక భారత బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే సిరాజ్ 5 వికెట్లు తీసి అద్భుతంగా రాణించి ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ప్రసిద్ధ కృష్ణ అతడు కూడా 4 వికెట్లు తీసి మరి భారత విజయంలో కీలక పాత్ర పోషిస్తే ఆకాశ్దీప్ మరో వికెట్ తీయడం జరిగింది. మొత్తంగా సిరాజు చాలా ఓవర్ల పాటు బౌలింగ్ వేశాడు. 30.1 ఓవర్ల పాటు బౌలింగ్ వేసి 104 పరుగులకు 5 వికెట్లు తీస్తే ప్రసిద్ధ కృష్ణ 27 ఓవర్లలో 126 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం జరిగింది. ఆకాశ్దీప్ 20 ఓవర్లలో 85 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశారు. ఇక వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా వాళ్ళు పెద్దగా వాళ్ళకి బౌలింగ్ వేసే అవకాశం దక్కలేదు. 4 ఓవర్లు వేసి వాళ్ళు వికెట్లు ఏమీ తీయలేదు. సో మొత్తంగా చూసినట్లయితే ఇటు సిరాజ్ అటు ప్రసిద్ధ కృష్ణ వీరిద్దరు కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ తొలి ఇన్నింగ్స్లో కూడా 4 వికెట్లు తీసి రాణించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ మొత్తం మీద మహమ్మద్ సిరాజు 9 వికెట్లు, తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు, ఇప్పుడు రెండవ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీయడంతో ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సిరాజ్ని వరించింది. ఎందుకంటే సిరాజే ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు 9 వికెట్లు తీసి. ఇక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ఇద్దరికి వచ్చింది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ సిరీస్లో అద్భుతంగా రాణించి పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. ఒక సిరీస్లో అత్యధిక పరుగులు చేసినటువంటి భారత బ్యాటర్గా, మొత్తంగా ప్రపంచంలో చూసినట్టయితే ఒక సిరీస్లో అత్యధిక రన్స్ తీసినటువంటి రెండవ బ్యాటర్గా శుభ్మన్ గిల్ 700కు పైగా పరుగులు తీసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. శుభ్మన్ గిల్, అదేవిధంగా హ్యారీ బ్రూక్ కూడా ఈ సిరీస్లో అద్భుతంగా రాణించారు. వీరిద్దరికీ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. సో మొత్తంగా సుదీర్ఘమైనటువంటి 5 టెస్టుల ఈ సిరీసు క్రికెట్ అభిమానులను అందరినీ కూడా అలరించింది. సో ఇంగ్లాండ్ ఇండియా పోటాపోటీగా ఆడి చివరికి సమస్థాయిలోనే ఈ సిరీస్ను ముగించింది. ఇటు ఇండియా అభిమానులు కావచ్చు, అటు ఇంగ్లాండ్ అభిమానులు కావచ్చు, మొత్తంగా క్రికెట్ లవర్స్ అందరూ కూడా ఈ సిరీస్ను అద్భుతంగా ఆస్వాదించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఇంగ్లాండ్ గడ్డపైన అడుగుపెట్టినటువంటి శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత యువసేన అద్భుతం సృష్టించి గర్వంగా స్వదేశానికి రాబోతుంది. మరి ఈ విజయం పైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.